సారీ చెప్పడానికి దమ్ము ఉండాలండి దేవుని బిడ్డలంగా. హల్లెలూయా. తప్పు చేసినా కప్పుకొని తిరగడానికి నీకు దమ్ము అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్ యూ విల్ బి విల్లింగ్ టు సే సారీ. క్షమించండి అమ్మా, అనుకోకుండా మాట మాట్లాడాను, మీరు నొచ్చుకున్నారేమో అనిపించింది నాకు, క్షమించండి. ఆ రోజు నేను ఎమోషనల్గా ఎందుకో కొంచెం కోపం వచ్చేసింది, కొంచెం ఉద్రేకానికి లోనైపోయాను, మిమ్మల్ని గాయపరిచానేమో, ఐఎమ్ సో సారీ. ఆ మాట చెప్పగలిగితే నిజంగా మీలో తగ్గింపు ఉన్నట్లు. ఎందుకంటే తగ్గింపు లేకపోతే సారీ చెప్పలేం. కొమ్ములు కొన్నిసార్లు మనకి బయట కనబడవు కానీ లోపల ఉంటాయి కొమ్ములు. ఆ కొమ్ములు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే నువ్వు ఎందుకు చెప్తావు సారీ, నువ్వు చెప్పాల్సినంత అవసరము ఏంటని. పిల్లలే చెప్పరండి సారీ. మా పిల్లల్ని ఏదైనా ఒకరొకరు కొట్టుకుంటే సారీ చెప్పమంటే ఎంత ఇబ్బంది పడిపోతారో సారీ చెప్పడానికి. అలాంటిది పెద్దలంగా మనకి సారీ చెప్పాలంటే కూడా మన ఈగో అడ్డం వచ్చేస్తాను. నేనా సారీ చెప్పడం అంటే నేను ఏదైనా పెద్ద తప్పు చేస్తానా, నేను ఏదన్నా అంత నేరం చేస్తానా, ఎంత నేరం చేశానా నేను సారీ చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదా, ఇంకా వాళ్ళ సంగతి నీకు అనవసరం. ప్రభువు బిడ్డగా నువ్వేం చేయాలో నువ్వు అది చేయి. దేవుడు చెప్పింది కూడా అదే కదా. మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు నీ సారీ అవసరం లేదంటే వెళ్ళిపోండి. ఇంకా అది వాళ్ళకి దేవుడికి మధ్యలో. నువ్వు నాకు సారీ చెప్పే అంతనా, నీ సారీ నాకు అక్కర్లేదంటే ఇట్స్ అప్ టు దెమ్. కానీ నీ మనసు ఫ్రీ అయిపోద్ది, నీ మనస్సాక్షి క్లియర్ అయిపోద్ది, నువ్వు తిరిగి నీ ఆనందాన్ని పొందుకుంటావు, నువ్వు తిరిగి హ్యాపీగా దేవునిలో ముందుకు వెళ్ళగలవు. కనుక ప్రభు బిడ్డలంగా మన సమాధానాన్ని పరిశుద్ధతను కలిగి ఉండి ఆయనకి ఇష్టమైన మరి వ్యక్తులంగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించును కాక.